పోస్ట్ ఆఫీస్ ఎన్ఎస్సి స్కీమ్ 5 ఏళ్లలో 58 లక్షలు పొందొచ్చు. నెలకు కేవలం 1000తో ప్రారంభం. ప్రభుత్వ మద్దతు ఉన్న నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఎన్ఎస్సి వంటి పథకాలు భద్రత ఆకర్షణీయమైన రాబడిని అందిస్తాయి. 2025లో ఈ ఎన్ఎస్సి పోస్ట్ ఆఫీస్ పథకం భద్రతతో గణనీయమైన వృద్ధిని అందించడంతో మరోసారి పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. ఇక పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. భద్రత, మంచి రిటర్న్స్. మన దేశంలో మధ్యతరగతి వాళ్ళు పెట్టుబడి పెట్టేందుకు ఆలోచించే విషయాలు. స్టాక్ మార్కెట్ వంటి పథకాలు అధిక రాబడిని అందిస్తున్నప్పటికీ అందులో ఉండే రిస్క్ చాలా మందిని స్టాక్ మార్కెట్కు దూరంగా ఉంచుతుంది. ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ మద్దతు ఉన్న నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఎన్ఎస్సి వంటి పథకాలు భద్రత ఆకర్షణీయమైన రాబడిని అందిస్తాయి. ఇక 2025లో ఈ ఎన్ఎస్సి పోస్ట్ ఆఫీస్ పథకం భద్రతతో గణనీయమైన వృద్ధిని అందించడంతో మరోసారి పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. ప్రణాళికాబద్ధమైన స్థిరమైన పెట్టుబడితో కేవలం 5 సంవత్సరాలలో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ ద్వారా దాదాపు 58 లక్షల భారీ మొత్తాన్ని సేకరించవచ్చని ఆర్థిక నిపుణులు అంటున్నారు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ అనేది భారతదేశంలోని అన్ని పోస్ట్ ఆఫీసులలో అందుబాటులో ఉన్న స్థిర ఆదాయ పెట్టుబడి పథకం. ఇది చిన్న మధ్య తరహా పెట్టుబడిదారులు తమ సంపదను సురక్షితంగా పెంచుకోవడానికి ప్రోత్సహించడానికి ప్రభుత్వ మద్దతుతో రూపొందించబడిన పథకం. ఈ పథకం పరిపక్వత కాలం 5 సంవత్సరాలు. పెట్టుబడిదారులు కొంత మొత్తాన్ని పెట్టుబడి పెడతారు. పెట్టుబడిపై ప్రభుత్వం ప్రకటించిన వడ్డీ రేటు ప్రకారం ఏటా చక్రవడ్డీ లభిస్తోంది. పరిపక్వత కాలంలో పెట్టుబడి మొత్తాన్ని చక్రవడ్డీతో పాటు పెట్టుబడిదారునికి చెల్లిస్తారు. భారత ప్రభుత్వం దీనికి పూర్తి హామీని అందిస్తుంది కాబట్టి పెట్టుబడి పెట్టిన డబ్బును కోల్పోతామనే భయం ఉండదు. జాతీయ పొదుపు ధృవీకరణ పత్రం ఎన్ఎస్సి వడ్డీ రేటును ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతి త్రైమాసికంలో సవరిస్తుంది. 2025 నాటికి ఎన్ఎస్సి వడ్డీ రేటు సంవత్సరానికి 7.7% ఉంది. ఇక ఈ వడ్డీ ఏటా చక్రవడ్డీ చేసి పరిపక్వత సమయంలో ఒకేసారి చెల్లిస్తారు. అంటే ప్రతి సంవత్సరం సంపాదించే వడ్డీ అసలు మొత్తంతో పాటు మరింత వడ్డీని సంపాదిస్తోంది. ఈ చక్రవడ్డీ ప్రభావం మీ పెట్టుబడి పరిపక్వత విలువను గణనీయంగా పెంచడంలో సహాయపడుతుంది. కనీస పెట్టుబడి మీరు కేవలం 1000 నుండి పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి లేదు. ఇది చిన్న సేవర్లకు, పెద్ద పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటుంది. మెచ్యూరిటీ వ్యవధి. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలుగా నిర్ణయించారు. పన్ను ప్రయోజనాలు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద మీరు సంవత్సరానికి 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. రుణ సౌకర్యం. బ్యాంకుల నుండి రుణాలు పొందడానికి జాతీయ పొదుపు పత్రాలను పూచీకత్తుగా ఉపయోగించవచ్చు. 5 ఏళ్లలో 58 లక్షలు ఎలా సంపాదించాలి? ఎన్ఎస్సి వంటి పథకంలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బును ఎలా కూడబెట్టుకోగలరని చాలామంది పెట్టుబడిదారులు అడిగే ప్రశ్న. దీని రహస్యం ప్రణాళికబద్ధమైన స్థిరమైన పెట్టుబడిలో ఉంది. ఒక పెట్టుబడిదారుడు ప్రతి సంవత్సరం దాదాపు 9 లక్షలు 5 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే మొత్తం పెట్టుబడి 45 లక్షలు అవుతుంది. ప్రస్తుత వడ్డీ రేటు 7.7%తో 5 సంవత్సరాల తర్వాత ఈ పెట్టుబడి మెచ్యూరిటీ విలువ దాదాపు 58 లక్షలకు చేరుకుంటుంది. అంటే అతను కేవలం వడ్డీ ద్వారానే దాదాపు 13 లక్షలు సంపాదించుకోవచ్చు. ఇది పెద్ద మొత్తం అనిపించవచ్చు, కానీ సరైన ప్రణాళికతో పెట్టుబడి పెట్టినప్పుడు ఇది జాతీయ పొదుపు ధృవీకరణ పత్రం ఎన్ఎస్సి శక్తిని చూపిస్తోంది. చిన్న పెట్టుబడిదారులు కూడా వారి సహకారం ఆధారంగా గణనీయమైన రాబడిని సాధించగలరు. ఉదాహరణకు ఒక వ్యక్తి 2025లో ఎన్ఎస్సిలో 7.7% వడ్డీ రేటుతో 1 లక్ష పెట్టుబడి పెడితే 5 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ మొత్తం దాదాపు 1,45,000 అవుతుంది. ఇక్కడ వడ్డీ ద్వారా వచ్చే లాభం దాదాపు 45,000.
అదేవిధంగా పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెట్టినప్పుడు మెచ్యూరిటీ మొత్తం కూడా తదనుగుణంగా పెరుగుతుంది. పెట్టుబడి ఎలా పెట్టాలి? నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఎన్ఎస్సిలో పెట్టుబడి పెట్టడం చాలా సులభం. మీరు మీ గుర్తింపు కార్డు, చిరునామా రుజువు, పోస్ట్ ఆఫీస్ సైజు ఫోటోగ్రాఫ్తో సమీపంలోని పోస్ట్ ఆఫీస్ను సందర్శించడం ద్వారా ఖాతాను తెరవవచ్చు. మీరు నగదు, చెక్కు లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. ఇప్పుడు సర్టిఫికెట్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో కూడా జారీ చేస్తున్నారు.